సోర్సింగ్ సిబ్బంది వెంటనే సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం రద్దు చేయాలి. సిపిఎస్ వెంటనే, సిపిఎస్ వెంటనే. వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. గత 6 రోజుల నుండి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు మున్సిపల్ కార్మికులు. ఈ సమ్మె ఎందుకు చేస్తా ఉన్నారంటే, ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అందరినీ కూడా పర్మినెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా హెల్త్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే డైలీ వేజెస్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ ఆఫ్ కాస్ట్ లోకి ఎక్కిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే పర్మనెంట్ చేస్తానని చెప్పి నేను అధికారంలోకి వచ్చిన 6 మాసాలలో మన ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందిని అంతటినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం పూర్తి అయిపోయింది. కానీ ఇంతవరకు ఈ మున్సిపల్ సిబ్బందిని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని పర్మనెంట్ చేయకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేదు, పర్మనెంట్ చేయలేదు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, ఇతర సమస్యలు ఏవి కూడా పరిష్కారం చేయలేదని చెప్పేసి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు, అనేక ఆందోళన కార్యక్రమాలు మున్సిపల్ కార్మికులు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం దిగిరానందున రాజ్యాంగంలో కల్పించినటువంటి పౌర హక్కులకు భంగం వాటిల్లినప్పుడు నిరసన తెలియజేసేటటువంటి హక్కు, సమ్మె చేసేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి దాని ప్రకారం మున్సిపల్ కార్మికులందరూ కూడా సిఐటి ఆధ్వర్యంలో సమ్మెలోకి వెళ్లడం జరిగింది. ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. మీరు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా కాల రాసేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఈ విధంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు అనేకం కాల గర్భంలో కలిసిపోయాయి. ఈ ప్రభుత్వాన్ని కూడా కాల గర్భంలో కలిపేయడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని కాల రాసినటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా మనలేదు. కాబట్టి మీరు ఈ సమ్మె కుట్ర చేసి సమ్మెను విచ్ఛిన్నం చేయకుండా ఈ సమ్మె ఆగాలంటే మీరు ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పర్మనెంట్ కన్నా చేయండి, లేకుంటే బేసిక్ కన్నా ఇవ్వండి, సమాన పనికి సమాన వేతనం అన్నా ఇవ్వండి, లేదంటే పర్మనెంట్ అయినా చేయండి. అట్లా అవి చేస్తేనే ఈ సమ్మె ఆగదు తప్ప లేదంటే సమ్మె ఆగేది లేదు. మీరు సమస్యలను పరిష్కారం చేసి పర్మనెంట్ చేసేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.